శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు ముందుగా మనం పరిశీలిద్దాం. డిసెంబర్ 11 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే పుబ్బా నక్షత్రం అర్ధరాత్రి 3 గంటల 57 నిమిషాల వరకు ఉంది. గురువారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల ఎలాంటి చెడు ఫలితాలు రాకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు గదాయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు వృశ్చికంలో, కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే విభేదాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుబ్బా చాలా మంచి నక్షత్రం. అలాగే వ్యవసాయదారుల పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పుబ్బా మంచి నక్షత్రం. అన్నప్రాసన, గర్భాధానం కార్యక్రమాలకు కూడా పుబ్బా మంచి నక్షత్రం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాల నుంచి బయటపడటానికి, గ్రహాలు అనుకూలించడానికి, మొక్కలు నాటడానికి పుబ్బా చాలా మంచి నక్షత్రం. అంటే పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మొక్కలు నాటి నీళ్లు పోసినట్లయితే దానివల్ల మీకు జాతకంలో ఉన్న గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్యాలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా ఈ పుబ్బా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అంతేకాకుండా శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. అంటే నిధి నిక్షేపాల అన్వేషణలకు పుబ్బా చాలా మంచి నక్షత్రం. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే సమస్త శుభాలు 12 రాశుల వాళ్ళు పొందవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్వల్ప ధనలాభం కనిపిస్తోంది. అంటే అధికమైన ధనలాభం లేదు కానీ ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనం పొందగలుగుతారు. స్వల్ప సౌఖ్యం కనిపిస్తోంది. అంటే ప్రతి పనిలో విశేషమైన సౌఖ్యం ఉండదు కానీ ఎంతో కొంత మేరకు మాత్రం సౌఖ్యాన్ని పొందే యోగం ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. సకల కార్యాలలో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు వృషభ రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల సమాగమం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి సుఖ జీవితాన్ని పొందగలుగుతారు. అంటే బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా మిథున రాశి వాళ్ళు ఈరోజు కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వాళ్ళకి శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిథున రాశి వాళ్ళు ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే దాని పరంగా ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. గృహ జీవితంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. సొంత ఇంటి కళను నెరవేర్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఆ ఒత్తిడి, ఆందోళన వీటిని అధిగమించే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలే ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్ర సందర్శనం చేసే యోగం ఎక్కువ ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, దేవాలయ దర్శనం చేసుకోవటం, దాని ద్వారా మంచి ప్రశాంతతను పొందగలుగుతారు. ధన వృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. కార్యసిద్ధిని పొందే యోగం
సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా ప్రయాణముల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అనవసరంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు కాబట్టి మీ అవసరమైనంత మేరకు ప్రయాణాలు చేయటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు ధనం కోసం రకరకాల మార్గాల్లో కన్యారాశి వాళ్ళు అన్వేషణ చేస్తూ ఉంటారు. మీ అన్వేషణ ఫలించి అంతిమంగా ధనపరంగా చేసే ప్రయత్నాల్లో మంచి లాభాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ ఉత్సాహంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అత్యుత్తమ స్థాయిలో ఉద్యోగంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే యోగం కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే భాగస్వాములతో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా మాత్రం విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన మీ వృత్తిలో వృశ్చిక రాశి వాళ్ళు ధనపరంగా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల అంతిమంగా మంచి విజయాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు పొందటానికి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా చర్చల ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందే యోగం మాత్రం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ సమస్యల విషయంలో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఉత్సాహ భంగం కనిపిస్తుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఏదో కారణంతో ఉత్సాహం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఉత్సాహం తగ్గింపజేసుకోకుండా జాగ్రత్తగా ముందడుగు వేయటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించటం కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళకి విశేషమైనటువంటి అఖండ ధనప్రాప్తి యోగం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా సంతానం గురించిన శుభవార్త వినే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా కొన్ని చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయడం ద్వారా ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధిని లభించాలంటే త్రిశ్రోష్టకములు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ త్రిశ్రోష్టకములు అనేవి పితృదేవతలకు ప్రీతిపాత్రమైనటువంటి రోజులు కాబట్టి ఈ నెల నుంచి ప్రారంభించి ప్రతి నెలలో కూడా ఇలా త్రిశ్రోష్టకాలు వస్తాయి. కాబట్టి ఈరోజు త్రిశ్రోష్టకముల ప్రారంభం సందర్భంగా ఓం పితృదేవతాభ్యోం నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఓం పితృదేవతాభ్యోం నమో నమః ఈ మంత్రం చదువుకొని వెళ్ళటం ద్వారా అద్భుత ఫలితాలు పొందవచ్చు. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ప్రధానంగా గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర చాలా మంచిది. అంతేకాకుండా గురుహోర ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయటం ద్వారా కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ గురుహోరలో చేస్తే చాలా మంచిది. గురుహోర కాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.